ప్రకటన గ్రంథము 2:18 తుయాతైరాలో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయము: అగ్నిజ్వాలల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనస్సు పొందనొలదు. ఇదిగో, నేను దాన్ని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనస్సు పొందితేనే గాని వారిని బహు శ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలిసికొనును. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. అయితే తుయాతైరాలో కడమవారిన మీతో, అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకుని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా, మీ పైని మరి ఏ భారమును పెట్టను. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలను జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చెదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును. వారు కుమ్మరవాని పాత్రల వలె పగలగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఈ తుయితారాతో దేవుడు మాట్లాడే మాటలు మనం గ్రహించుకోవాలంటే మొదటిగా ఒకసారి మనం తుయితారాకి వెళ్ళాలి. ఇంచుమించు ఆ కాలపు పరిస్థితుల్లో ప్రాముఖ్యంగా ఇండస్ట్రియల్ వర్క్ జరిగేది. ఇండస్ట్రీ అంతా అక్కడికి ఉండేది. ఇండస్ట్రీ అన్నప్పుడు హార్డ్ వర్క్, కొట్టేసి పని, ఇనుము, ఇత్తడి, బ్రాన్స్ అండ్ బ్రాస్, ఈ రెండు ప్రాముఖ్యంగా ఆ స్థలంలో ఉండేది ఆ పని. సో అక్కడ ఉన్నవారు పొద్దుట లెగుస్తే వారు ఇండస్ట్రీ పనికి వెళ్ళాలన్నప్పుడు అక్కడ ఏంటంటే అగ్ని కులం, దాంట్లో వేయాలి, తీయాలి. సో బైబిల్లో చూసినప్పుడు యేసు ప్రభు ఇచ్చే ఇంట్రడక్షన్ చూస్తే, అగ్ని జ్వాలల వంటి కన్నులు, అపరంజిని పోలిన పాదములు అన్నదప్పుడు వారు ప్రతిరోజు చూసే సీన్ ఇది. ప్రతిరోజు వారి జీవితంలో పొద్దుట లేచి పనికి వెళ్తే ఎక్కడికి వెళ్తారు? అగ్ని కనబడుతుంది. ఆ ప్రాంతంలో అందరు చేసే పనులు అగ్ని, ప్రతి ఒక్కరు తీసి వేసేది అగ్ని. ఆ అగ్ని చూసినప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను నిజమైన అగ్ని, నేను చూస్తున్నాను, నా కళ్ళు అగ్ని. నేను ఎవరు ఏంటో నేను పరిశుద్ధపరుస్తా, ఎవరు ఏంటో నేను సపరేట్ చేస్తా, చెత్తను కాలుస్తా, మేలును ఉంచుతా, కీడును దూరపరుస్తా, నీతిని నిలబెడతా. దేవుని వాక్యం చూస్తూ దేవుడు చెప్తున్నాడు, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడు. సో ఇట్ ఈస్ సో మచ్ ఆఫ్ హీట్ వెన్ గాడ్ సేయింగ్ నా కళ్ళు అగ్ని అన్నదప్పుడు ఆ రోజు ఆ అనుభూతి, ఆ దృశ్యము చూస్తున్న వారికి దే కుడ్ లింక్ ఇమ్మీడియట్లీ. అదే సమయంలో అపరంజిని పోలిన పాదములు, అపరంజిని పోలిన పాదములు అన్నప్పుడు ఈజ్ జస్ట్ గివింగ్ ఎ సింబల్, వారికి ఐడెంటిటీ, వారు ఉన్న స్థలంలో వారికి అర్థమయ్యేలాగా. ఎందుకంటే ఆ రోజు పొద్దుట లెగిస్తే ఇత్తడి పని, ఆ అపరంజిలాగా సిద్ధపరుస్తాము. అక్కడ ఫేమస్ ఏంటంటే దే యూస్ టు క్రియేట్ మిరర్స్. ఎలాగంటే ఆ ఇత్తడిని తీసి దాన్ని క్లీన్గా ప్యూర్ ఇత్తడి ప్యూర్గా చేసి దాని పైన పెట్టి దాన్ని రుద్ది 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 ఫైనల్ రుద్దితే అట్లా అర్థం వస్తుంది. అంటే ఎంత పాలిష్ చేసి ఎంత ప్యూరిఫై చేస్తే ముఖం కనబడేలాగా అర్థమవుతుంది. సో ఆ రోజుల్లో అట్లా ఉండేది అద్దాలు. ఈ ప్రాంతంలో ఆ రీతిగా షైన్, పాలిష్, క్లీన్, ప్యూర్ బ్రాన్స్ ఈ రెండు ఉండేవి. సో ప్రభు అంటున్నాడు, ఇదిగో అగ్నిజ్వాల వంటి కన్నులు, అపరంజిని పోలిన పాదములు. ఇంకో మాటలో చెప్పాలంటే, ఇదిగో నా కాళ్ళు చూడు, నా కాళ్ళ దగ్గరికి రా, నా దగ్గరికి రా, నా ముందు నమస్కరించు, నీ మొహం నువ్వు చూసుకోవచ్చు. ఇఫ్ యూ కమ్ టు మై ఫీట్,
నీ స్థితి ఏంటో నువ్వు గ్రహించుకోవచ్చు. నువ్వు ఎవరు అని గ్రహించుకోవాలని నా దగ్గర రా, నేను నీకు తెలియజేస్తాను. నీలో ఉన్న లోపాలు తెలియజేస్తాను. క్రీస్తు రక్తంలో కడగబడిన వారు అయితే నువ్వు ఎవరు అనేది, దేవుడు బిడ్డ అనేది నీకు తెలియజేస్తాను. సో దేవుడు వారితో రాస్తూ అపరంజని పోలిన పాదములు. అది మటుకు కాకుండా దేవుడు అంటున్నాడు, చదువుదామా, నీ క్రియలను నీ ప్రేమను, నీ క్రియలు నీ ప్రేమను, నీ విశ్వాసమును నీ పరిచర్యను, నీ విశ్వాసమును నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ సహనమును నేను ఎరుగుదును. వాట్ అ నైస్ స్టేట్మెంట్. దేవుడు అంటున్నాడు నీ క్రియలు బాగున్నాయి. ఇన్ఫాక్ట్ ఆ క్రియల గురించి చెప్తే ఏమంటున్నాడు, నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైన. నీ పనులు బాగుంది, నీ జీవిత విధానం బాగుంది, నువ్వు చేసే కార్యాలు బాగున్నాయి, నీ ప్రారంభ స్థితి కన్నా ఇప్పుడు ఎక్కువ ఉంది. ఈరోజు ఒక మాట అడుగుతాను, ప్రభువు మిమ్మల్ని చూసి ఆ మాట చెప్పగలుగుతాడా? నువ్వు ఒకప్పుడు ప్రార్థన చేసేదానికన్నా ఇప్పుడు ఎక్కువ ప్రార్థన చేస్తున్నావు అని చెప్పగలరా? ఒకప్పుడు నన్ను ఆరాధించిన దానికన్నా ఇప్పుడు ఇంకా ఘనంగా ఆరాధిస్తున్నావు అని చెప్పగలడా? ఒకప్పుడు నువ్వు నన్ను సేవించిన దానికన్నా ఇప్పుడు ఎక్కువ సేవిస్తున్నావు అని చెప్పగలడా? నీలో ప్రేమ ఎక్కువ ఉందని చెప్పగలడా? ఎందుకంటే ఎఫీసీ సంఘానికి వచ్చినప్పుడు మొదటి ప్రేమను విడిచిపెట్టావని చెప్పాడు. ఇక్కడ వీళ్ళతో చెప్తున్నాడు, నీ ప్రేమ బాగుంది, నీ సహనము బాగుంది, నీ ఓర్పు బాగుంది, నీ విశ్వాసము బాగుంది. ఈరోజు దేవుడు చూసి మీకు ఈ టైటిల్ ఏమని అవ్వగలడా? ఎందుకంటే వీరికి ఆ టైటిల్ ఇస్తున్నాడు దేవుడు. బట్ యెట్ వారి మీద దేవుడు ఒక నేరం మోపుతున్నాడు. ఏంటంట? తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్నా, తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్నా యెజబెల్ అను స్త్రీని నువ్వు ఉండనిచ్చుచున్నావు. యెజబెల్ అనే స్త్రీని నువ్వు ఉండనిస్తున్నావు. యెజబెల్ గురించి చెప్తున్నా, యెజబెల్ ఆత్మ గురించి కాదు. యెజబెల్ని చిన్నప్పటి నుండి తునీకరించారు. నెగ్లెక్టెడ్ చైల్డ్, తునీకరించబడిన బిడ్డ, పెద్ద పట్టింపు లేదు. అనేక మందిలో ఒకటి, ఏమాత్రం విలువ లేదు. ఆ రీతిగా ఆ కుమార్తె ఎదిగి 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 రిజెక్షన్, డిప్రెషన్, యాంగ్జైటీ, ఆ రీతిగా ఎదిగిన ఒక వ్యక్తి సడన్గా ఒకేసారి రాణి అయింది. ఎలాగ రాణి అయింది? షీ మ్యారీడ్ హర్ డ్రీమ్ హస్బెండ్. హూ వాజ్ ద డ్రీమ్ హస్బెండ్? తెలుసా భర్త ఎవరు? ఆహాబు. కానీ యెజబెలు రాణి అయిన తర్వాత అప్పటికే బయల్ని పూజించే షీ వాజ్ ద ప్రీస్టెస్. బట్ దెన్ అలాంటి వ్యక్తి ఇశ్రాయేల్లోకి వచ్చినప్పుడు తాను మాత్రం రాలే, తన విగ్రహాలన్నీ తెచ్చుకుంది. ఆ మొత్తం మాత్రం కాదు, విగ్రహాలను తెస్తం మాత్రం కాదు, ఇశ్రాయేల్ మొత్తాన్ని విగ్రహారాధన దేశంగా మార్చేసింది. బయల్ అఫీషియల్గా డిక్లేర్డ్ గాడ్, అస్తరోత్ అఫీషియల్గా డిక్లేర్డ్ గాడెస్. ఇంకా వారిద్దరూ అంటారు యెహోవాను ఆరాధించుకో, అదే సమయంలో బయలుని ఆరాధించు. రెండోది లైంగిక సంబంధమైన పాపం, ఫోర్నికేషన్, అడల్టరీ, ఫోర్నికేషన్, ఇవన్నీ లీగలైజ్ చేస్తుంది. ఏంటి? ప్రాస్టిట్యూషన్ లీగలైజ్డ్. టెంపుల్ ప్రాస్టిట్యూషన్స్ తీసుకొచ్చింది అస్తరోత్. ఆ టెంపుల్ ప్రాస్టిట్యూషన్లో ఇట్ ఇస్ లైక్ లీగలైజ్డ్. ఎవరితో అన్నా, ఎన్నిసార్లు అన్నా, ఏదన్నా పర్వాలే, ఓపెన్ సెక్స్, గో ఆన్, కంటిన్యూ. తాగుబోతుతనము, తిండిపోతుతనము, వ్యభిచారము, ఈ మూడు లీగలైజ్. వీటితో పాటు విగ్రహారాధన. అలాంటి పరిస్థితుల్లో ఏ ఒక్క దైవజనుణ్ణి బ్రతకనవల, ప్రవక్తల్ని చంపించేసింది. యెజబెల్ వచ్చిన తర్వాత విగ్రహాలు తెస్తాము, ప్రవక్తల్ని, దైవ ప్రవక్తల్ని చంపించేస్తాం, దైవజనుల్ని చంపేస్తాం. ఎవరు ఉండడానికి లేదు, దేవుని ప్రజలు లేరు, యాజక ఇది లేదు. ఎవ్రీథింగ్ ఇస్ బికమ్ డెడ్ డెడ్ డెడ్. ఒక మాట మనం ఆలోచించాలి, ఆహాబు ఇశ్రాయేలుడే కదా. ఆహాబు దేవుని సొత్తే కదా. ఏం చేశాడు? ఈరోజు నేను చెప్తాను, చాలా మంది ప్రేమ పెళ్ళులు అంటారు, వద్దురా అంటే అట్టు దూకుతారు. తర్వాత ఏం చేస్తున్నావు? నువ్వు పోయావు, కష్టం కాదు, నువ్వు పోయావు. ఏం చేయగలుగుతావు? ఇష్టపడి చేసుకున్నావు కదా, ఏం చేయగలుగుతావు? దేవుని వాక్యాన్ని వినని వారు కాన్సిక్వెన్సెస్ తప్పకుండా ఫేస్ చేస్తారు.
దేవుడు కృప చూపించి అటువంటి వారు దేవుని పాదాలు పట్టుకుని ఆయన కరుణను వేడుకుంటానే కానీ, దేవుడు కరుణను చూపిస్తానే కానీ అటువంటి వారు మరలా రక్షించబడే అవకాశం లేదు. బట్ దెన్ ఆహాబు ఏంటి మామూలుడా? దేవుడు రాజస్థానాన్ని ఇస్తే ఇశ్రాయేలీయుల రాజు అంతర్లో ద మోస్ట్ క్రూయల్, కఠినమైన వాడు, క్రూరమైన వాడు, మూర్ఖుడైన వాడంట. ఒక మాట చెప్పాలంటే ఆహాబు తన ప్యాలెస్ నుండి తన పక్కింటోడు చూశాడంట. తన పక్కింటోడు స్థలం చూసి వాడికి నచ్చిందంట, ఆహాబుకి నచ్చిందంట. నాకు నీ స్థలం నేను కొనుక్కుంటానన్నాడంట. ఆయన అన్నాడంట, అయ్యా ఇది మా పితరులదయ్యా. ఎందుకంటే పితరులది అన్నప్పుడు దీవెన, ఆశీర్వాదం, బ్లెస్సింగ్కి సాదృశ్యం. నా పితరులదయ్యా, నువ్వు ఎంత ఇచ్చినా నేను అమ్మదలుచుకోలేదయ్యా అన్నాడు. రాజు ఏం చేశాడు తెలుసా? మంచం ఎక్కి అలిగి ఏడుచుకు పడుకున్నాడంట. అలాంటి వాళ్ళ దగ్గరికి వస్తుంది యెజబెల్ వచ్చిందంట, నేనున్నానుగా, నేను చేసి ఇస్తానుగా. ఆ వ్యక్తిని చంపించి ఆ స్థలాన్ని ఇదిగా తీసుకోనిందంట. ఏ రాజు తీసుకోలేడా? రాణి చేయాలా? చరిత్రలో చూసినప్పుడు కూడా యెజబెల్ చివరికి ఆహాబు కొరకే బ్రతకల. ఆహాబు చనిపోయినా కూడా తన టెక్కు మాత్రం ఏం తగ్గల, తన రోషం మాత్రం ఏం తగ్గల. ఆహాబు చనిపోయినప్పుడు కూడా ప్రవక్త వస్తున్నాడు, రాజు వస్తున్నాడు, మొత్తం రాసుకుందంట కాటిక. అంటే నాట్ రెగ్యులర్ వాట్ యూ వేర్, దే యూస్ టు ఫుల్గా కళ్ళంతా వేస్తారు ఇట్లా. దానికి సాదృశ్యం ఏంటి తెలుసా? ప్రైడ్. ఐ ఆమ్ బోల్డ్, ఐ ఆమ్ కాన్ఫిడెంట్, ఐ హ్యావ్ నో పెయిన్, అది చెప్తాం. సో ఆ స్త్రీ ఆ రీతిగా ధరించుకుని భర్త చనిపోయినప్పుడు కూడా ఏంటంట అన్నట్టు నిలబడతాం చూస్తాం. నేను ఇంకా ఉన్నా, నేను రాని, నేను అనుకుందే జరుగుతుంది. సో దట్ ఈస్ జెజబెల్ స్పిరిట్. మరలా జ్ఞాపకం చేసుకోవాలి, బైబిల్ నుండి మనం ధ్యానించినప్పుడు యెజబెల్ ఆత్మ దైవజనుల్ని చంపేస్తాము, సేవకుల్ని చంపేస్తాము, ప్రవక్తల్ని పారదోలు చంపేస్తాము. కరువు. అక్కడ ఒక్క మనిషి చూస్తాం, రోషం కలిగిన మనిషి, ఏలియా వచ్చి, ఇదిగో నువ్వు బ్లెస్సింగ్ గార్డ్ని తెచ్చావా? ఆయన రెయిన్ గార్డా? బయలు రెయిన్ గార్డా? పంటనిస్తాడా? ఆశీర్వాదాన్ని ఇస్తాడా? అయితే చూసుకోదాంలే. ఆయన వచ్చాడు, చెయ్యెత్తాడు, ప్రార్థన చేశాడు, ఆకాశాన్ని మూసి పోతూనే ఉన్నాడు, మళ్ళీ కనబడలే. మనకి ఆ కథ బాగానే తెలిసిందే. దైవజనుడు, దేవుని దగ్గర నుండి వాకు తీసుకున్న వ్యక్తి, మాట పలుకుతే సృష్టి లోబడింది. అదే రీతిగా మరలా వచ్చాడు, చేర్చాడు, బలి దింపాడు, అంటే అగ్నిని దింపాడు, దహన బలి చేశాడు. అదే సమయంలో మరలా మనం చూస్తున్నాము ఆ బయలు ప్రవక్తలందరినీ చంపేశాడు. నెక్స్ట్ మనం చూస్తున్నాము దేవుని ఆత్మ ద్వారా నింపబడి ఆయన ప్రార్థన చేస్తాం, మరలా వర్షం వస్తాము, ఈయన పరిగెడతాము. ఇప్పుడు తిరిగి వచ్చాడు పట్టణంలోకి. వచ్చిన వెంటనే యెజబెలు ఆ వార్త అంతా విన్నందంట. ఆయన వచ్చాడు, ఆహాబు వచ్చాడు. ఆహాబు వచ్చిన వెంటనే జరిగిన సంగతులన్నీ యెజబెలుకి చెప్పాడు. యెజబెలుకి వార్త వచ్చిందంట. మనం ఏమనుకుంటాం? మా ప్రవక్తలందరూ చంపేశారా? వర్షం వచ్చిందా? అంత అయిపోయిందా? అయితే యెహోవా నిజమైన దేవుడు అని అనుకుంటారా? నో. ఓ ఏలియా చెప్పు, రేపు ఈ సమయానికి చంపి ఒక్కళ్ళు తన దేహాన్ని రక్తాన్ని నాకపోతే చూడు. యూ కెన్ ఇమాజిన్ వాట్ కైండ్ ఆఫ్ వికెట్ ఉమెన్ షీ ఇస్. అది మాత్రం కాదు, ఏలియా గొప్ప జయము చూసిన తర్వాత ఆ వార్త విన్న వెంటనే లేచాడంట, పరిగెత్తాడంట. ఎంత భయం అంటే ఎంత దూరం పరిగెత్తాడు. ఆయన పరిగెడుతుందో పాటు ఆయన దాసుడు వెనకాల పరిగెడుతున్నాడంట. ఆయన దాసుడు వస్తే ఒక స్థలంకి వెళ్ళిన తర్వాత, అయ్యా నువ్వు ఇక్కడ ఉండిపోయా అని వదిలేశాడంట. అక్కడ నుండి పరిగెత్తుకుని వచ్చాడు ఏలియా, ఒంటరిగా పరిగెత్తుకుని వచ్చి ఒక గుహలోకి చేరాడంట. వాక్యం తెలియజేస్తుంది, ఒక గుహలోకి చేరి ముసుకేసుకుని పడుకున్నాడంట. బైబిల్ చదివితే ఉరుములు, మెరుపులు, గొప్ప అగ్ని,
శబ్దము, ధ్వనులు ఇవన్నీ వచ్చాయి. కానీ దేవుడు దాంట్లో నుండి ఎందులో నుండి ప్రత్యక్షం అవ్వలేదంట. అవన్నీ పోయిన తర్వాత మెల్లని స్వరంతో, ఏ విస్పర్ లైక్, ఏలియా ఇక్కడ ఏం చేస్తున్నావు? అలాగే దట్ వాస్ ద జెంటిల్ విస్పర్. ఆ మాట హీబ్రూ మాట చూసినప్పుడు ఇట్ వాస్ ద జెంటిల్ విస్పర్. అంటే ఏలియా అక్కడ ముసుకేసుకుని పడుకుని, అంటే గాడ్ డజంట్ వాంట్ టు స్కేర్ హిమ్. ఏలియాకి తెలుసు దేవుడు ఇక్కడ వస్తాడని, ఏలియాకి తెలుసు దేవుడు ఇక్కడ మాట్లాడతాడని. వచ్చి మాట్లాడుతున్నాడు దేవుడు. ఏలియా ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇక్కడ ఏం చేస్తున్నావు అన్న వెంటనే ఏలియా, నేను ఒక్కడే నీ కొరకున్నాను, ఎవరు నీ కొరకలేడు. బయలు అందరూ చంపించేసింది, నేను ఒక్కనే ఉన్నాను నీ కొరకు. రోషం కలిగిన వాడిని, నేను ఒక్కనే ఉన్నాను. ఫస్ట్ నేను కాన్వర్సేషన్ చెప్తాను, దాని తర్వాత ఎందుకు అలా మాట్లాడాడు చెప్తా. దేవుడు అంటాడు, నువ్వు ఒక్కడే కాదు, యెజబెలుకి మొక్కని వారు, బయలుకి మొక్కని వారు, యెజబెలుకి భయపడిన వారు, బయలుకి మొక్కని వారు 7,000 మందిని నేను దాచిపెట్టా. నువ్వు ఒక్కనే కాదు, వారు ఇక్కడ లేరు, అక్కడే ఉన్నారు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? చూసి అక్కడ ఏలియా దేవుణ్ణి నమ్మే పరిగెత్తుకుని వచ్చాడు. మనం అనుకుంటాం ఏలియా ఎక్కడికో పారిపోయాడని. కాదు, దేవుని సన్నిధిలో దేవుని దగ్గరికి వచ్చాడు. కానీ కొన్నిసార్లు బిడ్డలు అడుగుతారు చూసారా. సో ఏలియా కూడా అక్కడ మానవ స్వభావం కదా, నన్ను ఆదరించు, నేను పరిగెత్తుకుని వచ్చా, నీ దగ్గరగా పరిగెత్తుకుని వచ్చా, నన్ను ఎందుకు ఇలా చేసావు? దేవుడు ఏం చేశాడు అనుకున్నాను. చూడండి, అగ్ని నింపినాడు యెజబెల్, ఎవడది పట్టి అది చేస్తుంది చూడండి అంటే చచ్చి ఉండదా? ఏ అధికారం లేదా? కానీ యెజబెల్ ఆత్మ అలాగా, నువ్వు వదిలేవు అనుకో, నీ మైండ్ని అలాగా ఆల్టర్ చేస్తుంది. నువ్వు ఎవరో మర్చిపోయేలాగా చేస్తుంది. నీకున్న శక్తి ఏందో నువ్వు గ్రహించుకోకుండా చేస్తుంది. కానీ దేవుడు అక్కడ అంటున్నాడు, ఇదిగో ఏలియా, ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితి చూస్తే నువ్వు వెళ్ళి పోరాడంటే పోరాడే పరిస్థితులు లేవు, నీకు కొంచెం బ్రేక్ ఇస్తానులే. నీకు బ్రేక్ ఇస్తాను. నీకు బ్రేక్ ఇచ్చే ముందు నువ్వు చేయాల్సిన పని మాత్రం ఒకటి ఉంది. పో, ఎలీషాను అభిషేకించు, జీతుని అభిషేకించు, హజాయేలుని అభిషేకించు. ఈ ముగ్గురిని అభిషేకించు, నీకు బ్రేక్. యెజబెల్ చంపేస్తాను భయపడుతున్నావేమో, నేను చంపదు, నేను తీసుకెళ్తా, నా దగ్గర తీసుకొస్తా. అదే రీతికి మీరు చూస్తే ఏలియా వెళ్ళాడు, ఎలీషాను అభిషేకించాడు, జీతుని అభిషేకించాడు, హజాయేలుని. బైబిల్ తెలియజేయబడుతుంది, దేవుడు అంటున్నాడు హజాయేలు నుండి తప్పాడు అనుకో జీతు చంపేస్తాడు, జీతు దండు తప్పాడు అనుకో ఎలీషా చంపేస్తాడు. డోంట్ వరీ, మీరు ముగ్గురు ఉన్నారు, డోంట్ వరీ, నీకు బ్రేక్ రా. నీ ఒక్కడి ద్వారా నేను చేద్దాం అనుకున్నది వీరు ముగ్గురు ద్వారా చేపిస్తాను. కానీ అదే రీతిగా ఏలి అభిషేకిస్తాడు. మనం చూస్తున్నాము ఎంత సింపుల్గా జెజబెల్ చచ్చిపోతుంది. అంటే టెల్లింగ్ ద బాటమ్ లైన్, ఎంత సింపుల్గా జెజబెల్ చచ్చిపోతుంది. రాణి బెదిరిస్తాం, భయపెడతాం, దాడి చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, ఏలి అలాంటి ప్రవక్త పారిపోతాం పీరుకోళ్ళలాగా. కానీ చివరి చూస్తే జీతు వస్తున్నాడు, ప్యాలెస్లోకి వచ్చాడంట. ఆమె పైన నుండి విత్ ప్రైడ్ అలంకరణతో నిలబడి, ఏంటి ఆయన వచ్చి మా వైపు ఎవడున్నాడు, యెహోవా పక్షాన్ని ఎవడున్నాడు అంటే ఆమె పక్కన ఉన్న ఒక స్త్రీ నిలబడిందంట. యూనక్స్, నాట్ ఎ స్త్రీ, బికాస్ షీ హ్యాడ్ ఆల్ యూనక్స్. బికాస్ జెజబెల్ వాజ్ ఆల్ అబౌట్ బెయిల్ వర్షిప్. బెయిల్ అండ్ అస్తరోత్ వర్ లైక్ నో ఐడెంటిటీ జెండర్. సో ఆమె పక్కన ఉన్న వ్యక్తి నేనున్నానంట, తోసేయమని అక్కడ నుండి అన్నాడంట. ఒక్క తోయి తోసారంట అక్కడ నుండి. తోస్తే అక్కడ నుండి కింద పడి చచ్చిందంట, మొత్తం రక్తం. చచ్చింది కదా అని లాఫ్ట్కి వెళ్ళాడంట జీతు. లాఫ్ట్కి వెళ్ళి, సరే తన రాజకుమార్తె, షీఈస్ ద కింగ్స్ డాటర్, కొంచెం గౌరవపూర్వకంగా తన ఫ్యూనరల్ చేయండి ట్రెడిషన్ ప్రకారం అన్నాడంట. ఆమె బెరియల్ చేయండి అన్నప్పటికి బయటికి మనుషులు వచ్చారంట తన సమాన్ని చూస్తానికి. ఏమి మెగల్లా, కుక్కలు వచ్చే మాంసం సహా తినేసాయంట.
మాంసంతో సహా తినేసి చేతులు మాత్రం మిగిలాయంట. అంటే నాకు అనిపించి, అరే ఆ కుక్కలకు కూడా తెలుసు ఈ చేతులు మాత్రం మనకొద్దురా బాబు, ఆ చేతులు చేసిన పాపాలు, ఆ చేతులతో చేసిన కార్యాలు మనకొద్దురా బాబు. అలాంటి దిక్కుమాలిన చావు చచ్చింది. ఒక మాట అడుగుతున్నా, హౌ ఈజీ వాజ్ ఇట్ ఫర్ జీతు జేహు ఇంగ్లీష్ జీతు, ఎంత సులభంగా ఉంది. వచ్చాడు, మాట అన్నాడు, ఆయన కత్తెత్తాడా, ఆయన పోరాడా, ఆర్గ్యూ చేశాడా? మాట అన్నాడు, అయిపోయింది పని. ఏలియాకి ఎంత ఈజీగా ఉండుండేది, కానీ ఏలియా ఎందుకు అంత భయపడ్డాడు? యు సీ, దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ జెజబెల్. ఈ సమయంలో మీరు దయచేసి స్థలంలోంచి ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకుని, మీ జీవితాన్ని మరొక్కసారి దేవుని చేతులకు సమర్పించుకుని, దేవుని సహాయాన్ని, దేవుని బలాన్ని, దేవుని ప్రోత్సాహాన్ని, దేవుని ఆదరణని వేడుకోదామా? నువ్వు నిజంగా బలహీనుడు కంటే దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు ఆయన సన్నిధికి చేరితే నిశ్చయంగా దేవుడు నీతో వచ్చి మాట్లాడే దేవుడు. ఏలి అక్కడ ఒంటరిగా వచ్చాడు, ఆయన ఎదురు చూశాడు. దేవుడు నాకు నువ్వు చాలు ప్రభు అని. దేవుడు అదే రీతిగా వచ్చి మాట్లాడి బలపరిచి నడిపించాడు. గాడ్ లవ్స్ యూ, గాడ్ లవ్స్ యూ. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభు నీ జీవితంలో విడుదలని ఇస్తానికి ఆశపడుతున్నాడు. యేసు ప్రభు నీ జీవితంలో జయముని ఇస్తానికి ఆశపడుతున్నాడు. యేసు ప్రభు ఆయన నామములో నీకు అధికారాన్ని ఇచ్చాడు శత్రు బలం అంతటి పైన, విచ్ ఇంక్లూడ్స్ జెజబెల్. ఈరోజు నువ్వు యేసు సొత్తు అంటే, క్రీస్తు నిబంధనలో నువ్వు ముద్రించబడిన వ్యక్తి అయితే, విశ్వాసముతో ఆయనను స్తుతించి ఆయనకి సమర్పించుకుని అపవాదిని ఎదిరించు. లెట్ నో ఈవిల్ స్పిరిట్ కంట్రోల్ యువర్ మైండ్, యువర్ లైఫ్, యువర్ బాడీ. చెప్పు, నేను దేవుని సొత్తుని. నోరు తెరిచి చెప్పండి, నేను దేవుని సొత్తుని. నన్ను సంపూర్ణంగా నీ సొత్తుగా చేసుకో ప్రభా. నీ రక్తంతో నన్ను సంపూర్ణంగా కడుగు ప్రభా. నీ రక్తంతో నన్ను సంపూర్ణంగా శుద్ధీకరించయ్యా. నా రాజా, నా దేవా, నా రక్షక, నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, ఇదిగో నన్ను నూతన పరిచయ్యా, నన్ను నూతన పరచు. నా తల నడినెత్తి నుండి అరిపాదం వరకు నన్ను సంపూర్ణంగా స్వస్థపరచు ప్రభువా. భయముతో బ్రతుకుతున్నారా? ప్రతి దానికి భయమేనా? ప్రతి దానికి భయపడుతూ బ్రతుకుతున్న వారైతే చెప్పండి, ప్రభా ఇంక నాలో ఈ పిరికి తరమ తీసేయ్యా. నీ ఆత్మని నాకు దయచేయి, పరిశుద్ధాత్మని నాకు దయచేయి. నేను చేసిన తప్పులు, నేను చేసిన పాపాలను క్షమించయ్యా. ఏ రీతిగా యెజబెలుకి నేను సమర్పించుకున్నాను, నన్ను క్షమించయ్యా. ఇదిగో నన్ను మరొకసారి నీ సొత్తుగా కడుగు, నన్ను మార్చుకో, నాకు విడుదల దయచేయి. నీ సహాయాన్ని వేడుకుంటాం, నీ శక్తిని వేడుకుంటాం, నీ తోడుని వేడుకుంటాము ప్రభువా. నీవు కావాలయ్యా మా తోడు. అయ్యా నీ అభిషేకాన్ని వేడుకుంటామయ్యా. అభిషేకించబడిన వారు అభిషేకించబడినట్లుగా బ్రతికే కృపణ దయచేయ్యా. ఇక్కడ పిరికితనము మమ్మల్ని మొడతానికి వీలు లేదయ్యా. ప్రతి అపవాది తలంపులని మేము చెరపట్టి నీ చిత్తము ప్రకారం మలచాలయ్యా. నీ చిత్తానికి లోపరచాలి ప్రభా. లార్డ్, ఇట్ ఈస్ యూ హూ హస్ కాల్డ్ us. మేము నీ బిడ్డలమయ్యా. ఈ ఆలయంలో, ఈ లైవ్లో నా స్వరము ఎక్కడెక్కడైతే వినబడుతూ ఎవరెవరైతే ఈ ప్రార్థనలు ఏకూపిస్తున్నారో అటువంటి వారి జీవితంలో నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, స్వేచ్ఛ కలుగునుగాక. యేసు పొందిన గాయముల ద్వారాగా స్వస్థత కలుగునుగాక అని ప్రకటిస్తున్నాను. శాంతి ప్రతి గృహంలో, ప్రతి జీవితంలో, ప్రతి సమస్త జ్ఞానానికి మించిన సమాధానం ప్రతి జీవితం. నీ కృప కనికరంలో జీవించే ధన్యత ఈరోజు ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరు దయచి. ఆనాడు ఆ సంఘానికి నువ్వు చెప్పావయ్యా, నీ క్రియలు బాగున్నాయి, నీ ప్రేమ బాగుంది, నీ విశ్వాసం బాగుంది, నీ సహనం బాగుంది, నీ మొదటి క్రియలు కన్నా కడపటి క్రియలు అధికంగా ఉన్నాయి. కానీ యెజబెల్ అనే ఆ స్త్రీని ప్రవక్తి అని పిలుచుకుంటుంది. ఆ స్త్రీ
that they have entertained. Lord, we will not entertain, Lord. We will not entertain. అది యెజబెల్ లాగా రావచ్చు, అబ్సలోం లాగా రావచ్చు. ఏ రీతిగా, స్త్రీ కాదు, పురుషుడు కాదు, ఏ రీతికి వచ్చినా కూడా ఆత్మని ఎరిగి, ఏ ఆత్మ ఏది పరీక్షించి తెలుసుకుని దేవా అపూర్ణమని నీ వాక్యం తెలియజేస్తుంది. అయ్యా, గివ్ us the discernment. ఈ అంచెతనంలో మాకు కావాల్సిన విచక్షణ జ్ఞానాన్ని దయచేయ. ఏ ఆత్మ ఏది పరీక్షించి తెలుసుకున్న జ్ఞానాన్ని దయచే ప్రభు. ఎంతోమంది అబద్ధ బోధకులు, ఎంతోమంది ప్రవక్తలను పిలుచుకుంటున్న వారు, ఎంతోమంది మోసగాళ్ళు నువ్వు ఎక్కడ చూసినా ఈ చేతబడు శక్తుల ద్వారా, మోసపరుచు ఆత్మల ద్వారా పనిచేస్తూ నీ ఆలయంలో శక్తి అధికారం అని కనపరుస్తున్న కార్యాలు ఎన్నో కనబడుతున్నాయి. ఇదిగోనయ్యా మాకు కావాల్సిన గ్రహింపు దయచే. నువ్వు ఇదిగోనయ్యా ఈరోజు వేడుకుంటాం, నిజమైన నీ ఆత్మ కార్యాలు ఈ ఆలయంలో చూడాలి ప్రభువా. నిజమైన నీ శక్తి ద్వారంగా జరిగే కార్యాలు ఈ ఆలయంలో చూడాలి ప్రభువా. ఈ ఆలయంలో యేసే రాజు, యేసే అధిపతి, యేసుని మాత్రమే ఆరాధిస్తాం, యేసునే కనపరుస్తాం. ఈ ఆలయంలో సమస్తం యేసు నామములో జరిగిస్తాం. దేవా పరమ తండ్రి, నీ ప్రియ కుమారుడు నామంలో మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు. ఇదిగో నువ్వు ప్రేరేపిస్తున్నావు పీపుల్ హు ఆర్ సఫరింగ్ హియర్ విత్ ప్రొలాంగ్డ్ సిక్నెస్. డాక్టర్లు ఏదేదో పేర్లు చెప్పుండొచ్చు, సైంటిఫిక్ పేర్లు ఏదేదో ఉంటుండొచ్చు. సిజనోఫీరియా, సైకలాజికల్ కెమికల్ ఇంబ్యాలెన్స్, న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్, ఆర్థరైటిస్, డయాబెటీస్, ఎన్నో పేర్లు, ఎన్నో రకాలుగా, బ్లడ్ ప్రెషర్స్, కంటిన్యూస్ ప్రొలాంగ్డ్ సిక్నెసెస్ ఏవైనా సరే, ఇదిగో ఎవరెవరైతే ఇక్కడ దేవుని చేతిలో సమర్పించుకుని యేసు రక్త ప్రోక్షణ వేడారో, ఇదిగో యేసు నామములో అటువంటి రోగములు దేహముల్ని విడిచిపోవుగా ఆజ్ఞాపిస్తున్నాను. ఐ స్పీక్ హీలింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హీలింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇప్పుడే సంపూర్ణ స్వస్థత కలుగుడుగాక. లార్డ్, we believe we have accepted. Thank you for the anointing that you have released here. I thank you for the anointing that is flowing here. ప్రతి ఒక్కరిని నీవు బలపరిచి, ప్రతి ఒక్కరిలో నీ కార్యం జరిగించుకుని విడుకుంటున్నావు. విత్తన వాక్యాన్ని ముద్రించి అపవాది దొంగిలించకుండా చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్.